మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలా మంది టెక్నీషియన్లు ఏదో ఒక సందర్భంలో ముఖానికి మేకప్ వేసుకుంటారు. వీరిలో కొందరు తమలోని అద్భుతమైన నటుడిని బయటపడుతుంటారు. తదనంతరం టెక్నీషియన్ వర్కుకు మాత్రమే పరిమితం కాకుండా నటుడిగా కూడా కొనసాగుతుంటారు. అలాంటి వారిలో ప్రముఖ సినీ రచయిత గొల్లపూడి మారుతీరావు గారు కూడా ఒకరు. ఈ రచయిత చిరంజీవి, మాధవి హీరోయిన్లుగా వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో వెండితెరకు సుపరిచితుడయ్యారు. ఫస్ట్ మూవీలో అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ ప్రదర్శించి వావ్ అనిపించారు. జోక్ ఏంటంటే ఈ సినిమా ఆయన క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఈ మూవీలో చిరంజీవి భార్య మాధవికి పొరిగింటి వ్యక్తిలాగా గొల్లపూడి మారుతీరావు గారు నటించారు. మాధవిపై ఆయన కన్నేసి ఆమె జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు. ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఆయన చాలా సహజంగా నటించేసి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నారు. ఎంత బాగా నటించడానికి కారణం యువ వయసులో ఆయన చాలా నాటకాల్లో యాక్ట్ చేసి నటనా నైపుణ్యాలను సాధించారు. నిజం చెప్పాలంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా సమయం స్టేజ్ మీదే నాటకాలు వేస్తూ రాణించారు. ఇంతకీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో కీలక రోల్ పోషించే అవకాశం గొల్లపూడి మారుతీరావుకి ఎలా వచ్చింది? కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని కె రాఘవ నిర్మించారు. రాఘవ తరంగిణి సినిమాని కూడా నిర్మించాడు. అయితే దానికి గొల్లపూడే కథ అందించారు. ఆ సమయంలో రాఘవతో ఆయనకి పరిచయం ఏర్పడింది. అయితే తరంగిణి కథను నాటకానుభవంతో చదివి వినిపించడం, ఒక్కో పాత్ర ఎలా ఉంటుందో నటించి చూపించడం చూసి రాఘవ ఫిదా అయిపోయారు. ఆయనలో మంచి నటుడు ఉన్నారని గుర్తించాడు. అందుకే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలోని సుబ్బారావు అనే కీలక పాత్రను పోషించమని విజ్ఞప్తి చేశారు. రాఘవ మాటను కాదనలేక గొల్లపూడి మారుతీరావు గారు నటించారు. ఈ మూవీ చూశాక చాలా మంది దర్శకుల దృష్టి గొల్లపూడిపై పడింది. దర్శకుడు కాంతి కుమార్ ఇది పెళ్ళంటారా ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రను ఇచ్చారు. అందులో కూడా గొల్లపూడి అదరగొట్టారు. దీని తర్వాత ఆయన దర్శకులు వరుసగా సినిమా అవకాశాలను అందించారు. కట్ చేస్తే ఆయన కొంతకాలంలోనే బిజియెస్ట్ స్టార్ అయిపోయారు.